జైనత్ బేల మండలాలలో జాతీయ ఉపాధి హామీ కింద 25 లక్షల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. జైనత్ మండల కేంద్రంతో పాటు కాప్రి, బేల మండలం చప్రాల, సదరపూర్ గ్రామాలలో టెంకాయలు కొట్టి శంకుస్థాపన చేసి ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రేవంత్ సర్కార్ మంచి ప్రజాపాలన సాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని ఉంటుందని అన్నారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట జైనత్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ మంచికట్ల ఆశమ్మ, జైనత్ గ్రామ ఎంపీటీసీ కొడిచెర్ల సుదర్శన్, లక్షీపూర్ గ్రామ ఎంపీటీసీ మనోజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, యాళ్ల పోతారెడ్డి, బాయిన్వార్ గంగారెడ్డి, గడ్డం జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజన్న, సాత్నాల ప్రాజెక్టు మాజీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, సోషల్ మీడియా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పుండ్రు రవికిరణ్ రెడ్డి, బద్దెం సురేష్ రెడ్డి, అడ్డి రూకేష్ రెడ్డి, కిష్టారెడ్డి, సంతోష్ రెడ్డి, బండి కిష్టన్న, సింగిరెడ్డి రామరెడ్డి, అల్లూరి భూమారెడ్డి, అల్లూరి నారాయణ రెడ్డి, గూడ సర్పంచ్ ప్రభాకర్, అన్నెర సంజీవ్, అశోక్, సుధాకర్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఎంఏ షకిల్, మహమ్మద్ రఫీక్, సయ్యద్ షాహిద్ అలీ, కలీం, తమ్మల చందు, పోతన్న, షేక్ మహమూద్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. జైనత్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రజల సమక్షంలో ఈ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా జైనత్ గ్రామం నుంచే స్వామివారి దర్శనం చేసుకొని జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ 25 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. జైనత్ మండలం మొత్తానికి 2,25 లక్షల రూపాయల నిధులతో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో, మా రేవంత్ రెడ్డి గారు, మా సీతక్క ఇచ్చినటువంటి, సోనియమ్మ ఇచ్చినటువంటి నిధులతో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అందులో 2,25 లక్షల్లో 25 లక్షలం కేవలం జైనత్ మేజర్ గ్రామ పంచాయతీకే కేటాయించడం జరిగింది. ప్రజలందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా నిజంగా ఇది ఒక పండుగ వాతావరణము. ఇంకా జైనత్ గ్రామానికి మరిన్ని నిధులు తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా జైనత్ నా గుండెల్లో ఉంటుంది. ఒక విధంగా మా సొంత ఊరు, పుట్టిన ఊరు వేరే ప్రాంతంలో ఉన్నా కూడా నా సొంత ఊరు, నా పుట్టిన ఊరు జైనత్ గ్రామాన్ని నేను భావిస్తా. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉన్నటువంటి సుప్రసిద్ధ క్షేత్రము. ఈరోజు అద్భుతంగా శంకుస్థాపన చేయడము, పనుల్ని ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉన్నది. ఇదందరూ కూడా మా నాయకులందరి, మా కార్యకర్తలందరి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. మా కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ